ఇది ఒక బాడీలో ఒక సెల్ తీసుకుంటున్నాను. ఇటువంటి కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి. అయితే అసలు మనం డైలీ మనం తినే ఫుడ్లో మనకి 3 మెయిన్ పార్ట్లు ఉన్నాయి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాట్. అంటే మనం ఏది తిన్నా కూడా ఈ 3 కిందే వస్తాయి. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, చపాతి, మల్టీగ్రెయిన్స్, రాగి జావలు, బిస్కెట్లు, సమోసాలు, ఏది తిన్నా కూడా మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ అనమాట. ప్రోటీన్లో కొన్ని ప్రోటీన్ ఉంటాయి, అంటే ఎగ్స్, చికెన్ అట్లాంటి వాటిల్లో, లేకపోతే కందిపప్పు, వీటిల్లో ప్రోటీన్ కొంత పార్ట్ ఉంటుంది. దాంట్లో కందిపప్పు వాటిలో కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఫ్యాట్ అనేది నెయ్యి, ఆయిల్స్, ఏదైనా ఇవన్నీ కూడా ఫ్యాట్ అనమాట. ఈ 3 మనం మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్సే తీసుకుంటాం టోటల్గా. అంటే ఇడ్లీ, దోశ, చపాతి, ఇట్లాంటివన్నీ కూడా కలిపి ఏదైనా రైస్, బ్రౌన్ రైస్, ఇట్లాంటి ఏది చేసినా కూడా కార్బోహైడ్రేట్సే. ప్రోటీన్ కొద్దిగా తక్కువ, ఫ్యాట్ ఆల్మోస్ట్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ అని చెప్పి ఆల్మోస్ట్ తగ్గించేసాము మ్యాక్సిమము. సో ఇది ఫైనల్గా మనం తినే ఫుడ్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ అనమాట. అయితే ఇప్పుడు ఏం జరిగింది, లోపల కార్బోహైడ్రేట్ తింటున్నాము. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఫైనల్గా డైజెషన్ అయిన తర్వాత ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు గ్లూకోజ్. అదే మనకి శక్తి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ గ్లూకోజ్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ సెల్స్. ఇది బ్లడ్లో ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. సో బ్లడ్ మొత్తం ఇప్పుడు గ్లూకోజ్ ట్రావెల్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనం తిన్నాం కాబట్టి, కానీ ఫుడ్లోంచి వచ్చింది. కానీ గ్లూకోజ్ అనేది మనకు కావాలి, ఎందుకంటే వీ రిక్వైర్ ఎనర్జీ. సో ఈ గ్లూకోజ్ ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు సెల్లోకి ఎంటర్ అయ్యి బర్న్ అయ్యి ఎనర్జీ వస్తే మనం నడుస్తూ ఉంటాం. అందుకని ఓపికగా తిరుగుతున్నాం, ఆకలి అవుతుంది, మళ్ళీ తింటున్నాం, పోసినట్టే గ్లూకోజ్ తయారవుతుంది, మళ్ళీ వస్తుంది. అయితే దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వీ హ్యావ్ ఏ డోర్. దీన్ని రిసెప్టార్ అంటాం. అంటే ఒక డోర్ ఉందన్నమాట. ఈ డోర్లోంచే గ్లూకోజ్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ డోర్ దగ్గర వీ హ్యావ్ ఏ డోర్ వాచ్మెన్ ఉంటాడు. వీడు దీన్ని ఇన్సులిన్ రెసెప్టార్ అంటాము. వీడు ఈ లోపలికి ఈ గ్లూకోజ్ని పంపించడం, యాక్చువల్గా లోపలికి వెళ్ళాలి కానీ వీడు పంపించడం. సో ఈ గ్లూకోజ్ బ్లడ్లో పెరిగిపోతూ ఉంటుంది. బ్లడ్లో ఎక్కువ పెరిగినప్పుడు బ్లడ్లో దెర్ ఇస్ ఎ లిమిట్ అనమాట. అంటే ఒక లీటర్కి 1 గ్రాము గ్లూకోజ్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో 5 లీటర్స్ ఉంటే 5 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువైనప్పుడు ఈ బ్లడ్లో ఎక్కువైనప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. బ్రెయిన్ విల్ టెల్ టు ప్యాంక్రియాస్. ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్ అనే పదం ఇక్కడ వచ్చింది అనమాట. ప్యాంక్రియాస్ అనే పార్ట్కి సిగ్నల్ ఇస్తుంది, గ్లూకోజ్ పెరిగింది, యూ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పే సిగ్నల్. ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. సో అప్పుడు ఈ ప్యాంక్రియాస్ లోంచి ఇన్సులిన్ వస్తుంది. సో ఎంత వస్తుంది ఇన్సులిన్? సపోజ్ నేను ఇవాళ 10 ఇడ్లీస్ తిన్నాను అనుకోండి, 10 ఇడ్లీస్ సరిపడా గ్లూకోజ్ వచ్చింది. ఎంత గ్లూకోజ్ ఉందో అంత ఇన్సులిన్ వస్తుంది, ఈక్వల్గా వస్తుంది. 2 ఇడ్లీ తింటే 2 ఇడ్లీకి సరిపడా ఇన్సులిన్ వస్తుంది. అంటే ఎంత గ్లూకోజ్ ఉంటే అంత ఇన్సులిన్ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ప్యాంక్రియాస్ వచ్చింది. సో ప్యాంక్రియాస్ రాగానే ఇప్పుడు గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్ ఈ 2 కలిసి ఇక్కడికి వస్తాయి. అప్పుడు ఈ డోర్ వాడు ఒప్పుకుంటాడు, ఓకే ఇన్సులిన్ చూసి, ఇన్సులిన్ అంటేనే వీడికి లైకింగ్, గ్లూకోజ్ తీసుకోడు, ఇన్సులిన్ ఉంటేనే లోపల పంపిస్తాడు, లేకపోతే పంపించాడు. సో ఈ 2 కలిసి ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఈ లోపలికి వెళ్ళిపోతుంది. గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్ ఇక్కడ బర్న్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, మనకి ఓపికగా ఉంటుంది. ఇది ప్రాసెస్. సో ఈ విధంగా కంటిన్యూస్ గా మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం, ఓపిక వస్తుంది, గ్లూకోజ్ వస్తుంది, ఇన్సులిన్ వస్తుంది, ఈ 2 కలిసి సెల్లోకి వెళ్ళిపోతాయి. ఎమ్మటనే మనకి బర్న్ అవుతుంది, మనకి ఎనర్జీ. మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూస్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. ఇది బాగా జరుగుతున్నంత కాలం అసలు 100% ఎవరైనా అసలు ఏ ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇన్సులిన్ అనేది మనం గ్లూకోజ్ ఇలా వచ్చింది, ఇన్సులిన్ కూడా అలాగే వస్తుంది. ఈ 2 కలిసి మళ్ళా గ్లూకోజ్ అయిపోద్ది, ఇన్సులిన్ కూడా అయిపోద్ది. అంటే ఎంతైతే గ్లూకోజ్ వచ్చిందో అప్పుడు ఎమ్మటే ఇన్సులిన్ కూడా వచ్చింది, ఈ 2 కన్జ్యూమ్ అయిపోతుంది అన్నమాట. ఇది ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మనం మళ్ళీ తింటాం, మళ్ళీ గ్లూకోజ్ వస్తుంది, మళ్ళీ ఇన్సులిన్ వస్తుంది.
ఇలా జరుగుతున్నంత కాలం యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు మొట్టమొదట ప్రాబ్లం ఏం లేనప్పుడు ఇది నెంబర్ 1, ఇది కావాలి మనకి, అంటే ఇలాగే ఉంటది బాడీ. సో ఇది తప్పు కాదు, ఇది ప్రాసెస్ అన్నమాట. అంటే ఓవర్ సమ్ టైం, కొంతకాలం గడిచిపోయిన తర్వాత మనం యాక్చువల్ గా ఎక్కువ తింటున్నాం. అంటే పొద్దున్నే తింటున్నాం, మళ్ళా స్నాక్స్ తింటున్నాం, మళ్ళీ మధ్యాహ్నం తింటున్నాం, మళ్ళీ 4-5 సమోసాలు ఏదో 1-2 తింటాం, బజ్జీలు ఏదో, మళ్ళీ నైట్ తింటాం, మళ్ళీ ఆకలి అయింది ఇంకా నైట్ కూడా తింటాం. అసలు మొత్తం మీద అంటే కొద్దిగా తినొచ్చు, స్మాల్ అమౌంట్స్ తిన్నా కూడా మనకి ఇది జరుగుతుంది. సో ఈ విధంగా గ్లూకోజ్ ఇలా కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది అనమాట. కంటిన్యూస్ గా గ్లూకోజ్ అనేది కంటిన్యూస్ గా వస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ లోపల ఈ ఎనర్జీ దీనికి సరిపోద్ది, అంటే దీనికి అవసరం లేదు. అంటే మనకు దీన్ని బాగా అంటే దీన్ని లోపల మనకు కావాల్సిన ఎనర్జీ, కానీ దీనికి అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్, మనం తిన్న గ్లూకోజు అలా ఉండిపోతుంది. కానీ ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేస్తుంది కదా, ఆ ఇన్సులిన్ ఈ 2 ఈక్వల్ అమౌంట్ వస్తుంది. ఈ 2 కలిసి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది హౌస్ఫుల్ అవుతుంది అనమాట. బోర్డు పెట్టేస్తుంది హౌస్ఫుల్, నాకు అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఉండిపోద్ది, ఇలా మిగిలిపోద్ది. ఇది తీసుకోవట్లా. తీసుకుంటే ఇదంతా ఖాళీగానే ఉంటుంది. మళ్ళా తింటారు, మళ్ళా వస్తుంది, ఇదే కంటిన్యూస్ ప్రాసెస్, కానీ ఇది తీసుకోవట్లా. సో ఇప్పుడు మొత్తం క్లియర్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇది సెల్. ఈ సెల్ బ్లడ్ లో మనకి ఉన్న గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్ హౌస్ఫుల్ అవటం వలన ఇది తీసుకోవట్లా. ఎందుకంటే ఈ హౌస్ఫుల్ అని యాక్చువల్గా ఇక్కడ ఎలా చేయడానికి రెడీగానే ఉన్నాడు, ఎందుకంటే ఇన్సులిన్ ఉంది కాబట్టి. కానీ హౌస్ఫుల్ అయిపోయింది కాబట్టి ఇది తీసుకోవట్లా, అంటే అవసరం లేదు. సో అంటే ఎక్కువ, అంటే ఎప్పుడు అవసరం లేదు, మనం కంటిన్యూస్ గా తింటూ ఉన్నాం, హ్యాపీగా తింటున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. సోషల్ బిహేవియర్, నలుగురు కలిశారు, మళ్ళీ తింటారు, మళ్ళీ ప్రేమతో పెడతారు, మళ్ళీ తింటారు, సరదాగా తింటాం. ఇలాగా లేకపోతే అవైలబిలిటీ, బిస్కెట్ దొరికింది, ఒక బిస్కెట్ తింటాం, లేకపోతే కూల్ డ్రింక్, సగం కూల్ డ్రింక్ తాగుతాం, జ్యూస్ మంచిదని చెప్పి ఒకరు తాగుతాం. ఇట్లా మనం తింటాం అనేది, గ్లూకోజ్ తింటాం అనేది ఓవర్ ద స్పాన్ ఎంత చేసినా కూడా ఇన్సులిన్ వస్తుంది, వాడుకుంటుంది. మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అవసరం వచ్చినప్పుడు బాగానే ఉంటుంది అంత లైఫ్ అంతా కూడా. కానీ ఇది హౌస్ఫుల్ అయిపోయినప్పుడు ఇది మిగిలిపోతుంది బ్లడ్ లో. ఇప్పుడు బ్లడ్ లో ఒక లిమిట్ ఉంది, అంతకన్నా ఎక్కువ రాకూడదు. ఇప్పుడు మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, దెన్ ప్యాంక్రియాస్ ఆల్రెడీ పంపించింది కదా, ఇప్పుడు లివర్ నెక్స్ట్ సిగ్నల్ వెళ్తుంది లివర్ కి, దెర్ ఈస్ సమ్ మోర్ గ్లూకోజ్ ఉంది, అది అలాగే బ్లడ్ లో ఉండిపోయింది, సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ అంటే లివర్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఈ లివర్ అనేది ఇంపార్టెంట్ పార్ట్. ఇది వస్తుంది అన్నమాట లైన్ లోకి వచ్చి, ఇక్కడ ఉన్న గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్ ని తీసుకొని ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ట్రైగ్లిజరాయిడ్స్. ఇది మన రీడింగ్స్ లో వస్తూ ఉంటుంది. ట్రైగ్లిజరాయిడ్స్, టోటల్ కొలెస్ట్రాల్, LDL, HDL, వాటిల్లో ట్రైగ్లిజరాయిడ్స్ అనేది ఒకటి కనబడుతుంది. ఈ ట్రైగ్లిజరాయిడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దీన్ని నథింగ్ బట్ ఫ్యాట్ అని చెప్పొచ్చు. సో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏది, 2 గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్ కలిపి ఫ్యాట్ కింద మార్చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 9 పార్ట్స్, అంటే ఈ గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్ ఇట్లాంటి వాటిని 9 తీసుకొని కంప్రెస్ చేసి, కంప్రెస్డ్ ఫార్మాట్ అంటే మన కంప్రెస్ చేసుకున్నాం, అంటే జిప్ ఫైల్ అనేలాగా, లేదా దీన్ని కంప్రెస్ చేసి 9 గ్లూకోజ్ ఇన్సులిన్ పార్టుల్ని ఒక్క ట్రైగ్లిజరైడ్ కింద కన్వర్ట్ చేస్తారు, అంటే ఫ్యాట్ కింద మార్చేస్తారు. ఈ ఫ్యాట్ ఎక్కడ పెట్టింది, ఫ్యాట్ సెల్స్ ఉంటాయి, బాడీ మొత్తం కూడా ఫ్యాట్ సెల్స్ ఉంటాయి, ఈ దీంట్లో దాచిపెట్టి తీసుకెళ్ళి. సో నైస్ అయిపోయింది, గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ అయిపోయింది. మళ్ళీ తింటాం, మళ్ళీ గ్లూకోజ్ వస్తుంది, మళ్ళీ కొంత పార్ట్ ఇక్కడికి వెళ్ళిద్ది. కానీ అది హౌస్ఫుల్ బోర్డు పెట్టింది కాబట్టి మళ్ళీ అది మొత్తం కూడా ఈ లివర్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్ కింద మార్చేసి ఫ్యాట్ లో పెట్టి, ఈ ఫ్యాట్ సెల్స్ బాడీ మొత్తం ఉంటాయి. సో అందుకని బొగ్గలు రావటము, బాడీ పెరగటము, మనిషి గ్లోస్ ఏదో
బాగా చూస్తానికి మంచి భలే ఉన్నాడు అనుకోవడం, వెయిట్ పెరగటము, ఇవన్నీ ఫ్యాట్ సెల్స్ ఫిలప్ అవుతున్నాయి అనమాట, ఫిలప్ అవుతున్నాయి. సో ఫ్యాట్ సెల్స్ ఒకళ్ళు ఒక కెపాసిటీ, ఒకళ్ళు 10 kg కెపాసిటీ, ఇంకొకళ్ళు 50 kg, ఒకళ్ళు చాలా వెయిట్ ఉంటాడు 70 kg అతని కెపాసిటీ, 70, అందుకని ఇంత లావు ఉంటాడు, ఇంత ఉంటాడు అంటే వాడి కెపాసిటీ అది. అందువల్ల వాడికి ఏం కాదు, యాక్చువల్ చెప్పాలంటే వాడి కెపాసిటీని ఇంకా మెన్సలవాడు, అందుకని వాడు యాక్టివ్గానే ఉంటాడు, వెయిట్ ఉన్నా సరే యాక్టివ్గా ఉంటాడు. కారణం అది. ఈ 70 kg 10 kg ఇది కెపాసిటీ ఒకళ్ళది, ఇంకోళ్ళు 50 kg, ఇంకోళ్ళు 70 kg, ఇది కెపాసిటీ. ఈ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది, ఈ ఫ్యాట్ సెల్స్ ఈ 10 kg నిండిపోయింది అనుకోండి, ఇంకా ప్రొవిజన్ లేదు. సో 10 kg నిండిపోయింది, ఇంకా దేర్ ఇస్ నో ప్రొవిజన్, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు గ్లూకోజ్ వదిలేస్తుంది దీంట్లో, ఇంకేం చేయట్లా. అంటే హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు, ఫ్యాట్ సెల్స్ గా నిండిపోయింది. ఇదంతా జరగటానికి 5 to 10 years పట్టింది ఈ ఫ్యాట్ కూడా నిండటానికి. అప్పుడు మనకి గ్లూకోజ్ బ్లడ్ లో పెరిగిపోయి ఇది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో డయాబెటిక్ వచ్చింది అని డాక్టర్ చెప్తున్నాడు. కళ్ళు తిరిగి పడిపోవటం, చెమటలు పోయటం, డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి నీకు గ్లూకోజ్ బ్లడ్ లో పెరిగింది అనే చెప్తున్నాడు. అంటే ఈ గ్లూకోజ్ బ్లడ్ లో పెరగడానికి 10 years ముందే ఈ ప్రాసెస్ జరిగిపోతుంది. మనం అప్పుడు బాగానే ఉంటుంది, ఇది నిండినంత కాలం బాగానే ఉంటుంది. ఇప్పుడు వీడికి 70 kg కెపాసిటీ, వాడికి ఇదంతా నిండినంత కాలం వాడికి డయాబెటిక్ రాదు, అసలు రాదు. అది నిండిపోయినాక ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ డయాబెటిక్ అనేది వచ్చింది అని అప్పుడు చెప్తున్నాడు. యాక్చువల్గా అప్పుడు రాలా, ఇది స్టార్టెడ్ 5-10 years బ్యాక్, ఒక్కొక్క మనిషి ముందుగానే వచ్చింది. అంటే ఇప్పుడు డయాబెటిక్ ఏంటి అంటే, డయాబెటిక్ ఈజ్ నథింగ్ బట్, డయాబెటిక్ అంటే ఓవర్ఫ్లో సిచ్యువేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద ఎంటైర్ బాడీ మొత్తం నిండిపోయిన తర్వాత బ్లడ్ లో కనబడిన గ్లూకోజ్ సింప్టమ్, ఇట్ ఈస్ ద సింప్టమ్, అది లక్షణం, అది జబ్బు కాదు. బ్లడ్ లో గ్లూకోజ్, పొద్దుగూకులు బ్లడ్ లో టెస్ట్ చేసి నీకు ఎంత ఉంది, తగ్గింది, పెరిగింది అంటే, సపోజ్ దీన్ని తగ్గిస్తే బ్లడ్ బాడీలో పోయిందా, పోలా. బాడీ మొత్తం గ్లూకోజ్ నిండిపోవటం వలన, అంటే సెల్స్ హౌస్ఫుల్ అయిపోయినాయి, ఫ్యాట్ సెల్స్ హౌస్ఫుల్ అయిపోయినాయి, ఏం చేయలేని పరిస్థితుల్లో బ్లడ్ లో ఓవర్ఫ్లో, ఒక కుండ తీసుకొని మీరు నీళ్లు పోసుకుంటే వెళ్ళిపోతే నిండిపోయింది, ఇంకా పోస్తే ఇప్పుడు కింద పడింది, ఈ కింద పడిందే బ్లడ్ లో. మీరు చూసేది ఇదే, మీరు ట్రీట్మెంట్ ఇచ్చేది దీనికి, కానీ అది తప్పు. అంటే ట్రీట్మెంట్ ఓకే, యు ఆర్ రిమూవింగ్ దిస్ టు సమ్ మీన్స్ ఆఫ్ టాబ్లెట్స్, వాట్ ఈస్ ఇన్ ద ఎంటైర్ బాడీ, మళ్ళా వస్తుంది మళ్ళా పోతుంది, వాట్ ఈస్ అది ఫస్ట్ తగ్గాలి. అది అంటే ఇప్పుడు దీన్నే మనం యాక్చువల్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నారు. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద జబ్బు పేరు. అసలు ఈ పేరు ఎవరో చెప్పరు, డయాబెటిక్ అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్పాం, గ్లూకోజ్ తిన్నారు, ఇన్సులిన్ వచ్చింది అన్నాం. ఈ రెండు ఈక్వల్ గా వస్తున్నాయి అన్నాం. అంటే మీరు ఎంత తింటే అంత గ్లూకోజ్, ఇన్సులిన్ రెండు వస్తున్నాయి. అప్పుడు అది వాడుకుంది, అయిపోయింది. మళ్ళీ తింటున్నారు, మళ్ళీ వాడుకుంది, అయిపోయింది. కానీ హౌస్ఫుల్ అయిపోయిన తర్వాత లివర్ దాన్ని ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దానికన్నా ముందే ఇక్కడ ఇది హౌస్ఫుల్ అయింది కాబట్టి దీన్ని ఎట్లా పడ్డ లోపల పంపించాలని కొద్దిగా ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేసింది, కొద్దిగా అంటే ఫోర్స్ గా నెడదామని ట్రై చేస్తూ ఉంటది బాడీ. అయినా కొంత వెళ్ళిద్ది. అంటే ఇన్సులిన్ ఇప్పుడు మీరు గ్లూకోజ్ ఎక్కువ వస్తుంది, ఇన్సులిన్ కూడా అందుకని ఎక్కువ, అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, మోర్ ఇన్సులిన్ అనేది జరుగుతుంది. అయినా కూడా అది పనిచేయట్లేదని చెప్పి మళ్ళా ఇంకా ఇన్సులిన్, అంటే ఫోర్స్ గా దాన్ని మనం నెడతాం. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ అందరూ ఇప్పుడు ఏంటి, డాక్టర్ ఏం చెప్పాడు నాకు మొట్టమొదటి అంటే, నీకు ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ తగ్గిపోయింది ప్యాంక్రియాస్ లో, అందుకని ఇప్పుడు బిల్ల పెడుతున్నాం, ఇన్సులిన్ పెంచుతున్నాం అంటారు.
కానీ అది రాంగ్. ఎందుకంటే దేర్ ఈజ్ ఏ టెస్ట్, అందరూ చేయించుకోవాల్సిన టెస్ట్ ఇది ఒకటి ఉంది, సి పెప్టైడ్ టెస్ట్. ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఇది ఒక్క టెస్ట్ చాలు చేసుకో. ఇది ఏంటంటే సి పెప్టైడ్ టెస్ట్, పరగడపును చేసుకోవాలి. ఇది ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో చెప్పుద్ది, ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో చెప్పుద్ది. సో ఇన్సులిన్ కి మినిమం ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. సో ఈ మధ్యలో గనక మినిమము మ్యాక్సిమం మధ్యలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంటే అసలు వాడు దేని గురించి వరి అవసరం లేదు, అసలు వాడు జబ్బు లేదు, ఎవరికి లేదు, అసలు వాడికి ఏ జబ్బు లేదు, ప్రతి వాడు చేయించుకోవాలి. ఇది ఒక్కటే, మిగతా ఎన్ని అవసరంలా. ఇది గనక పర్ఫెక్ట్ గా ఉంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం. వాడు ఏదైనా తినచ్చు, కూల్ డ్రింకులు తాగొచ్చు, ఇష్టం వచ్చినట్టు బతకచ్చు, అసలు వాడికి రెస్ట్రిక్షన్సే లేదు. వీడు దీంట్లో ఉంటే ఆడు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, చెత్త తినొచ్చు, రోడ్డు మీద బజ్జీలు తినొచ్చు, ఏది తిన్నా వాడు కనుక ఈ రేంజ్ లో కనుక ఉంటే ఆడి బాడీయే చేసుకుంటుంటది కసరత్తు. ఓకే, అందుకని మనం చేయాల్సింది ఈ టెస్ట్, పరగడుపుని చేయించుకోవాలి, బ్లడ్ టెస్టే, సి పెప్టైడ్ టెస్ట్, ఇన్సులిన్. ఇప్పుడు ఇది నేను చేయించుకుని చూస్తే బిఫోర్ డైట్ ఈ మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉంది నాకు. మరి నాకు ఇన్సులిన్ తగ్గిందని డాక్టర్ చెప్పాడుగా, కాదు, ఇన్సులిన్ తగ్గల, ఇన్సులిన్ ఎక్కువైంది కానీ దాని ప్రభావం లేదు. అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కానీ దాని ప్రభావం అంటే దాని ఎఫెక్టివ్నెస్ లేదు. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ వచ్చినా కూడా అది పనిచేయట్లా. అలా ఎందుకు జరిగింది? ఇప్పుడు మనం ఒక రూమ్ లో పెద్ద సౌండ్లు పెట్టి మంచి డ్రమ్స్ గిమ్స్ పెద్ద మ్యూజిక్ పెడితే ఫస్ట్ బాగా తర్వాత వెళ్ళే కొద్దిగా ఏమైందంటే ఇంకా మనకి సెన్సిటివిటీ పోద్ది. అంటే ఇక మనం వినే ఆ విధంగా ఇన్సులిన్ పెరిగి ఆ ఇన్సులిన్ ప్రభావం పోయింది. అది ఎఫెక్టివ్ గా పనిచేయట్లా, కానీ ఇది పెరుగుతూనే ఉంది. సో అది ఇక్కడ జరిగింది. సో మ్యాక్సిమం ఎక్కువైంది అనమాట. ఇది దీని లోపల ఉంటే ఓకే. ఈ మినిమం కన్నా తగ్గింది అనుకోండి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగకపోతే కూడా డేంజరే. లో షుగర్ కాదు, ఈ టైప్ 1 డయాబెటిక్, వీడికి ప్యాంక్రియాస్ పనిచేయట్లా, వీడు చాలా జాగ్రత్తగా ఉండాలి, సీరియస్గా ఉండాలి, ఇన్సులిన్ వాడాలి, కంటిన్యూస్ గా ఇన్సులిన్ పొడుచుకోవాలి. వాడు చిన్నపిల్లలు కూడా వస్తుందంటే ఇదే. మినిమం కన్నా తగ్గిందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాదు, ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి, ఇది చేయట్లా. బీటా సెల్స్ ఆ సెల్స్ పనిచేయట్లా, రీజనరేట్ అది అంటున్నారే, వీడికి ఇది 100 కొట్టుకున్నా వీడికి పనిచేయవు, రీజనరేట్ లేదు, ఏం లేదు. అసలు వీడికి ఎట్టి పరిస్థితుల్లో మినిమం కన్నా తక్కువ ఉన్నోడికి నువ్వు ఏమన్నా చెయ్యి, ఇది పనిచేయవు. ఆడే టైప్ 1 డయాబెటిక్, వాడు నీరసపడిపోయి స్కెల్టన్ అయిపోతాడు మెల్లగా. అందుకని డాక్టర్ ఎమ్మటే కనిపెట్టేసేసి వాడికి ఇన్సులిన్ ఇస్తాడు. ఇన్సులిన్ ఇవ్వగానే మనం తిన్న ఆహారం ఇప్పుడు తింటాడు, వాడి గ్లూకోజ్ వస్తుంది, ఈ గ్లూకోజు ఉపయోగపడతల్లా, అందువలన బాడీయే తినేస్తుంది. ఇన్సులిన్ వస్తే వాడికి ఎనర్జీ వచ్చింది. అందుకని డాక్టర్ ఇక్కడ ఇన్సులిన్ పెడతాడు, బయట నుంచి పొడుస్తాడు. బిళ్ళలు పనిచేయవు వాడికి, బిళ్ళలు పనిచేయవు. ఇన్సులిన్ పొడవంగానే ఈ రెండు కలిసి తింటాడు, ఇన్సులిన్ పొడుచుకుంటున్నాడు, వాడి కండ పోదు, వాడు కొద్దిగా నిలబడతాడు మనిషి. ఇది మళ్ళా పొడుచుకోవాలి. అందుకని వాడు జాగ్రత్తగా ఎంత తింటాడో అంత జాగ్రత్తగా ఇన్సులిన్ చేసుకుంటూ నడపాలి బండిని. అంత పర్ఫెక్ట్ గా చేస్తేనే వాడు ఉంటాడు. టైప్ 1 డయాబెటిక్ కూడా ఇంపార్టెంట్. అది దీనికన్నా తక్కువ ఉందంటే టైప్ 1, జనరల్ గా టైప్ 1 స్పెషల్ పర్సన్స్, అది ఎక్కువ ఎవరికి ఉండదు, ఎవరో ఒకళ్ళిద్దరికి ఉంటుంది. అందరికీ ఇక్కడే ఉంటది. ప్రతి డయాబెటిక్ కూడా టైప్ 2. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇదే టెస్ట్, టైప్ 1 టైప్ 2 అనేది ఇదే టెస్ట్. ప్లస్ అందరూ నేను ఇన్సులిన్ సెన్సిటివిటీలో ఉన్నానా, ఇదే టెస్ట్. ఉంటే నీ ఇష్టం, 100 కూల్ డ్రింకులు తాగు, స్వీట్లు 100 తిను, ఏమన్నది నీ లైఫ్ బ్రహ్మాండంగానే ఉంటుంది. ఇది చేస్తారు. అవును, మనం చెప్పాలి, డాక్టర్లు ఇది చేయరు. బ్లడ్ టెస్ట్, మార్నింగ్ షుగర్ ఎంత, బ్లడ్ లో మార్నింగ్ షుగర్ ఎంత అంటే మనకెందుకు? అసలు బ్లడ్ లో షుగర్ ఉందా లేదా, ఎంత ఉంది అనేది ఇట్ ఈస్ ఓన్లీ ద సిమ్టమ్ ఆఫ్ ద టోటల్ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ద బాడీ మొత్తం. అందువలన అసలు అధికారం చేయాల్సి, ఇది చేస్తే వాడు పర్ఫెక్ట్ గా, అంటే
పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేదా, యూత్ కూడా దీనికన్నా దాటాడు అనుకోండి, వాడికి అప్పుడే డయాబెటిక్ రాదు. దీనికన్నా దాటితే అప్పుడే డయాబెటిక్ రాదు, అప్పుడే ప్రాబ్లమ్స్ రావు. అంటే వాడి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎమ్మటే. ఇది దాటినోడికి బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే వాడు హెచ్బిఏవన్సీ పర్ఫెక్ట్ గా ఉంటది, మార్నింగ్ బ్లడ్ టెస్ట్ పర్ఫెక్ట్ గానే ఉంటది, నీకేం పర్లేదు వెళ్ళిపోమ్మంటాడు. కానీ అది వాడు చెప్పడు, మళ్ళా వచ్చినప్పుడు చెప్తాడు. ఈలోపు జాగ్రత్తగా ఇది చూసుకుంటే గనక మీకు సమస్య లేదనమాట. ఇది జరుగుతున్న విషయం. అంటే ఇప్పుడు సి పెప్టైడ్ అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, మీకు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు అనేది రాంగ్. అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కువ చేస్తుంది. ఎందుకు ఎక్కువ చేస్తుంది? దాని కెపాసిటీ, దాని సెన్సిటివిటీ పోతుంది. అంటే అది చెవులు వినే కెపాసిటీ పోతుంది, అందుకని సౌండ్ పెంచుతున్నాం, ఇంకా పెంచుతున్నాం, ఇంకా ఇంకా పోతుంది కెపాసిటీ, ఇంకా పెంచుతున్నాం. ఆ సౌండ్ పెంచి 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 ఇంక ఇది పోతాయి, ఇన్సులిన్ పనిచేయట్లా. అది సెన్సిటివిటీ పోవటం అంటే. సో అది ఇక్కడ మెయిన్. సో ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ ద రూట్ కాజ్? మనకి మొట్టమొదట ఏంటంటే ఓవర్ ఫ్లోయింగ్ సిచ్యువేషన్ ఆఫ్ ద గ్లూకోజ్, ఎక్కువ తినటం వలన జరుగుతుంది. అయితే ఇప్పుడు నాకు 15 ఏళ్ల క్రితం వచ్చింది. నాకు మరి నేనే విపరీతంగా తిన్నాను అందరిలాగా, కానీ నాకు ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటంటే ఓకే ఆలోచనలే. అంటే ఇప్పుడు బాడీయే భగవంతుడు ఏం చేస్తాడంటే బాడీలో ఫ్లైట్ అండ్ ఫైట్ మెకానిజం, అంటే ఫ్లైట్ అండ్ ఫైట్ అంటే అడవుల్లో ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి మీదకి వచ్చింది అనుకోండి, పరిగెత్తగలిగిన సిచ్యువేషన్ ఉంటే పరిగెత్తాడు. ఎంత స్పీడ్తో పరిగెత్తాడు? చాలా హై స్పీడ్తో పరిగెత్తాడు. మరి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది బాడీకి? అదేం తినలేదు అప్పటికప్పుడు. ఎనర్జీ అనేది వచ్చిందంటే గ్లూకోజ్ అనేది భయంకరంగా ప్రొడ్యూస్ అయింది, భయంకరంగా ఇన్సులిన్ వచ్చింది, ఈ రెండు కలిసి బాడీలోకి వెళ్ళిపోయింది, హైయెస్ట్ ఎనర్జీ వచ్చింది, వాడు బాగా పరిగెత్తాడు, తప్పించుకున్నాడు. అంటే బాడీ తనంతట తాను గ్లూకోజ్ ని తయారు చేసింది, మీరు తినలా. బాడీ అంటే సేఫ్ మెకానిజం. అదే దగ్గరికి వచ్చేసింది అనుకోండి, వీడి ఫైట్ చేస్తాడు. అంటే దాన్ని మామూలుగా కొట్టడు, కానీ ఇప్పుడు ఎంత స్పీడ్ అయినా కొడతాడు. అంటే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? బాడీ ఇప్పుడు మనం కొట్టాలంటే ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలంటే తినాలంటున్నాం సెల్కి. అంటే గ్లూకోజ్ ఇన్సులిన్ కలిసి ఎనర్జీ అంటున్నాం. ఇప్పుడు ఏం తినట్లేదు కదా వాడు, అంత తిన్నదానికన్నా చాలా హైయెస్ట్ ఎనర్జీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే స్టోరేజ్ ఒకటి కాదు, బాడీయే అప్పటికప్పుడు తయారు చేస్తుంది. వాడికి స్టోరేజ్ లేకపోయినా, సన్నగా ఉన్నా, ఫ్యాట్ లేకపోయినా, అంటే బాడీ ఆన్ ఇట్స్ ఓన్ విల్ ప్రొడ్యూస్ గ్లూకోజ్ ఆన్ ఇట్స్ ఓన్. అది మెకానిజం, బాడీలో ఉన్న మెకానిజం. ఇది లేటెస్ట్ మన సంఘంలో ఏం జరుగుతుంది? మనకేమో ఎలుగుబంట్లు రావట్లే ఉంటాయి, కానీ ఫ్యామిలీ, సొసైటీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవే మనకి. అందువలన మనకి తెలియకుండా మనం తినకపోయినా గ్లూకోజ్ వస్తుంది. అంటే బాడీ తినకపోయినా గ్లూకోజ్ వస్తుంది, ఇన్సులిన్ వస్తుంది, పెరిగిపోతుంది వాడి బాడీలో. ఇది ఒక రీజన్. నా ఫుడ్ ఓకే ప్లస్ స్ట్రెస్ రెండు కలిసి ఇది జరుగుతుంది. అందుకని మెడిటేషన్ చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి, వాకింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. ఎందుకు చెప్తున్నారంటే ఇది ప్లస్ ఫుడ్, ఈ రెండు కలిసి గ్లూకోజ్ పెరిగిపోయి ఇన్సులిన్ కూడా పెరిగి ఓవర్ఫ్లో అయిపోయి చివరిలో బ్లడ్ లో బయటపడుతుంది ఒక 10 years తర్వాత. అక్కడి నుంచి ఇంకా వాడికి ఇది ఏది తిన్నా బ్లడ్ లో కనబడతానే ఉంటది, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ఫ్లో అయిపోతుంది, సిచ్యువేషన్ అంతా ఓవర్ఫ్లో. వేస్తానండి దీని మీద కదా వాడు వేసేది ఏదైనా. సో ఈ బ్లడ్ లో చూసే గ్లూకోజ్ ఇట్ ఈస్ ద సిమ్టమ్, లక్షణం ఆఫ్ ద టోటల్ బాడీ గ్లూకోజ్. టోటల్ బాడీ గ్లూకోజ్ ఓవర్ఫ్లో అయిన తర్వాత కనబడే లక్షణం. దీని గురించి మనం ఎక్కువ కేర్ తీసుకొని తగ్గింది పెరిగింది ఏదో ఏంటి అప్ అండ్ డౌన్ జరుగుతుంది అనేది మెయిన్ కాదు. సో ఇది రూట్ కాజ్. అసలు రూట్ కాజ్ మెయిన్ అదనమాట. సో సెకండ్ మెడిసిన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మెడిసిన్ వాడుతున్నాం.
సెకండ్ పార్ట్ ఇందాక చెప్పింది మెడిసిన్. ఈ మెడిసిన్స్ గ్లైకోమెట్ ఇట్లాంటివన్నీ రకరకాల మెడిసిన్స్ టాబ్లెట్స్ పెడుతున్నాం. 500 mg అవి ఇవి టాబ్లెట్స్ పెడుతున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ ఉంది కదా, దిస్ ఈజ్ ద గ్లూకోజ్. ఇన్సులిన్ కూడా వస్తుంది కానీ పనిచేయట్లేదు. ఈ ట్యాబ్లెట్ వేసారు. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వెళ్ళేసి ఏం చేస్తుంటే ఈ రెండింటిని తీసేస్తుంది అన్నమాట. తగ్గుతుంది. మళ్ళీ టెస్ట్ చేస్తే తగ్గింది. ఓకే, బాగుంది. మెడిసిన్ పవర్ వెళ్ళి తీసేస్తుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తీసేసి ఇట్ ఈస్ కీపింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ ఓన్లీ. బాడీలోనే పెట్టుకుంటుంది, ఎక్కడో చోట, బాడీ మొత్తంలో ఎక్కడో చోట దాచిపెడుతుంది. అందుకని స్లోలీ బాడీలో మైక్రోవాస్కులర్ నర్వ్స్ అంటే అతి సన్నని నర్వ్స్, ఐస్ కళ్ళల్లో, కిడ్నీస్, అరికాళ్ళు, ఇక్కడ అది బ్లాక్ అయిపోతున్నాం. అప్పుడు రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అంటే ఆ సన్నని నరాల్లో ఇది మెల్లమెల్ల ఇది వెళ్ళి క్లోజ్ చేస్తుంది. అప్పుడు వాడు దాన్ని ఆపరేషన్ చేసి కొద్దిగా క్లియర్ చేస్తున్నాడు. లేకపోతే కిడ్నీస్ మరీ బ్లాక్ అయిపోతే డయాలసిస్ వాడు బయటకు తీసి వాడు క్లీన్ చేసి పెడతా ఉంటాడు. లేకపోతే అరికాళ్ళల్లో బ్లాక్ అయిపోతే నల్లబడిపోయి కాళ్ళు కూడా ప్రాబ్లం వచ్చి కాళ్ళు కట్ చేయటమో చేస్తాం. అంటే ఎక్కడైతే అతి సన్న నరాలు ఉంటాయో అవి స్లోగా పోతుంది. అందువలన డయాబెటిక్ వాడికి చివరి దశలో ఒక 10 years 15 years 20 years ఎన్నాళ్ళైనా వాడు చివరిలో గ్యారంటీగా వీటన్నిటిలో ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. ఎవరికైనా సరే ఇది ఎంత కంట్రోల్లో ఉంచినా, జాగ్రత్తగా వాడినా, నాదంతా కూడా 6 లోనే ఉంటుంది, 7 లోనే ఉంటుంది అన్నా కూడా ఇది కంపల్సరీ. ఎందుకంటే రీజను మెడిసిన్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఓన్లీ రిమూవింగ్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ షోయింగ్ యూ, మీకు చూపిస్తుంది ఏదో మీకు డయాబెటిక్ పోయింది, కంట్రోల్లో వచ్చింది అనేది చూపిస్తుంది అంతే. కానీ ఇట్లా దాచి పెడుతున్నారు, ఎక్కడ దాచి పెడుతున్నారు చేసుకున్నాం. అది ఓవర్ స్పాన్ ఆఫ్ టైమ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని డయాబెటిక్ వాడికి కంపల్సరీగా వస్తున్నాయి, ఎవరికైనా వస్తున్నాయి. అది ప్రతి వాడికి రావాల్సిందే. అది ఒకవాళ్ళు కొద్దిగా ముందు వస్తే వాళ్ళు తర్వాత వస్తే ఇంకొద్ది తర్వాత ఇంకా కొంతమంది జాగ్రత్తగా చేసి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ టాబ్లెట్ కన్ఫర్మ్ అనేది కన్ఫర్మ్. ఇది మెడిసిన్స్. అంటే మెడిసిన్స్ మనకి ఉపయోగంగా లేదు. ఇన్సులిన్ వాడినా అంతే, బిళ్ళలు వాడినా అంతే, ఇవన్నీ అంతే. అంటే తాత్కాలికం అంటే తాత్కాలికంగా అయినా కూడా ఓకే, కానీ ఇది తాత్కాలికంగా బ్లడ్ లోంచి తీసేస్తున్నాడు అంతే. అంటే మీకు చూపిస్తున్నాడు, అంటే బ్లడ్ లో లేదు అనేది చూపిస్తున్నాడు అంతే, అక్కడే ఉంటుంది. అసలు మీ బాడీలోంచి మీ పోటల అంతే. ఇది మెయిన్ థింగ్, ఇది మెయిన్. అది మెడిసిన్స్ మనకి ఏం చేయట్లేదు అనేది ఒక ఐడియా. రిజల్ట్ మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయట్లా. మరి ఏంటి ఇప్పుడు దీనికన్నా ముందు డైట్ కన్నా ముందు మనకి మెటబాలిజమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన డైట్కి ఇదే మూలకం. మెటబాలిజం అంటే మనకి బాడీలో 2 మెటబాలిజమ్స్ ఉన్నాయి. ఒకటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం, రెండోది ఫ్యాట్ మెటబాలిజం. అంటే ఇంజిన్ పనిచేసే విధానం, పెట్రోల్ ఇంజిన్ తర్వాత గ్యాస్ ఇంజిన్ అంటే 2 ఉంటాయి. కారుకి ఒకసారి పెట్రోల్ పోస్తాము, గ్యాస్ ఏది ఆన్ చేస్తే అది. అలాగే మన బాడీ రన్నింగ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. అంటే మనం మొత్తం జీవితాంతం మనం దీంట్లోనే ఉంటాం ఎవరైనా. అంటే మొత్తం కార్బోహైడ్రేట్స్ కింద మారి తర్వాత ఇన్సులిన్ వచ్చి మళ్ళీ నడుస్తూనే ఉంటుంది బండి. అది మంచిదే, ఇట్ ఇస్ 100%. కొంతమంది ఇన్సులిన్ సెన్సిటివ్ ఉన్నంత కాలం వాళ్ళు తింటారు, అది పద్ధతి. మళ్ళీ అట్లా వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, లైఫ్ లాంగ్ బాగానే ఉంటారు, దాంట్లో సమస్య లేదు.
ఇది కార్బోహైడ్రేట్ మెటబాలిజం. అయితే ఇంకోటి కూడా ఉంది, ఫ్యాట్ మెటబాలిజం. ఫ్యాట్ మెటబాలిజం అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ మెటబాలిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిరాహార దీక్ష అన్నం తినకుండా హంగర్ స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు కదా రాజకీయ నాయకులు. ఒక రోజు రెండు రోజులు, కొంతమంది 5-6 రోజులు వారం నిజంగా ఉంటారు, ఊరగా వాటర్ తాగి కూర్చొని ఉంటాడు. మరి వాడు ఒక 10 days 15 days ఎలాగ ఉంటున్నాడు? వితౌట్ ఫుడ్, నో ఫుడ్. వీడికి నో ఫుడ్, ఫుడ్ లేదు. కాకపోతే అంటే ఫుడ్ లేదు కదా, వాడు ఎలా బతుకుతున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సుమారు 2000 calories ఎనర్జీ పర్ డే కావాలి. మీరు ఏం పని చేసినా చేయకపోయినా, కూర్చున్నా నిల్చున్నా, బాడీ మొత్తం లోపల ఫంక్షనింగ్ అవ్వాలి. మీరు ఊరిని టీవీ చూస్తున్నా సరే గుండె 2000 కావాలి. సో మనకి బయట నుంచి మనం ఇచ్చేది ఇది కనీసం ఇంత ఉండాలి. ఇప్పుడు మనం ఇవ్వట్లా, బయట నుంచి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే బాడీ ఈ సెల్కి కావాలి కదా, ఇది సెల్కి ఎనర్జీ కావాలి. సో బాడీ ఏం చేస్తుంది, మన దగ్గర మీరు చెప్పిన ఫ్యాట్ ఉంది కదా ఆల్రెడీ, మీరు చెప్పినట్టు ఆ ఫ్యాట్ని కరిగించుకుంటుంది, తీసుకుంటుంది. అయితే ఇందాక మీకు చెప్పాను ఫ్యాట్ 9 parts కలిపి ఒకటి పెట్టిద్ది అన్నాం కదా. ఇప్పుడు తీసుకున్నప్పుడు మీకు 9 parts బయటకు వస్తాయి. అంటే కొద్ది ఫ్యాట్ ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనమాట. అది ఈ ఫ్యాట్ కీటోన్స్ అనే పదం కింద కన్వర్ట్ అయింది, ఇక్కడ గ్లూకోజ్ కింద మారదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫ్యాట్, ఈ ట్రైగ్లిజరైడ్ కీటోన్స్ కింద మారి ఇప్పుడు ఆ కీటోన్స్ వస్తాయి ఇక్కడికి. కీటోన్స్, ఈ కీటోన్స్ ఈ డోరే అవసరం లేదు, ఈ బాడీలో ఈ మొత్తం ఎక్కడి నుంచి అయినా వెళ్ళచ్చు. దాని బ్యూటీనెస్ అంటే దాని గొప్పతనం ఏంటంటే ఇది సెల్కి కీటోన్ అంటే చాలా హ్యాపీ కంపేర్ టు గ్లూకోజ్. గ్లూకోజ్ కీటోన్ పక్కన పెడితే ఇది లైక్ చేస్తుంది సెల్. ప్లస్ ఆ కీటోన్ తీసుకుంటుంది. సపోజ్ 2 పక్కన పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కీటోన్ తీసుకుంటుంది. అంటే కీటోన్ ఎక్కడి నుంచి అయినా తీసుకుంటుంది. కీటోన్కి ఇన్సులిన్ అవసరం, డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే బాడీ ఈ ఫ్యాట్ ని కన్వర్ట్ చేస్తుంది, ఈ కీటోన్ డైరెక్ట్ గా సెల్లోకి వెళ్ళిపోద్ది. వాడు బతుకుతూ ఉంటాడు, ఇలాగా ఎన్ని రోజులైనా బతుకుతూనే ఉంటాడు. ఎలా బతుకుతున్నాడు? అది ఫ్యాట్ మెటబాలిజం. అది అలాగా ఇక అదంతా అయిపోతే ఇంకా అప్పుడు కష్టం. ఇంకా సోర్స్ లేదు అది. ఆ ఫ్యాట్ ఇప్పుడు ఒక అడవిలో 2 పడిపోయి ఉన్నారు, అక్కడ ఆహారం లేదు. ఒకడు సన్నగా ఉన్నాడు, ఒకడు లావుగా ఉన్నాడు. ఈ లావుగా ఉన్నాడు ఎక్కువ కాలం బతుకుతాడు. ఇది కరిగించుకుంటా ఉంటది 10 రోజులు వాడి కెపాసిటీని బట్టి. అందుకని ఇది ఫ్యాట్ అనేది కండెన్స్డ్ ఫార్మాట్, 9 cells ఒకటి కింద పెడుతుంది స్టోరేజ్, అలా పెట్టింది బాడీ. అందువల్ల ఇప్పుడు అది ఎక్కువ కాలం నెట్టుకుంటే వెళ్తాం అనమాట. అది యాక్చువల్ గా ఫ్యాట్ అందుకు పెట్టింది అనమాట. ఫ్యాట్ అనేది బ్యాడ్ కాదు, ఫ్యాట్ అనేది అసలు గుడ్డు బ్యాడ్ అనేది కాదు. అసలు ఫ్యాట్ అంటే ఫ్యాటే, దాంట్లో LDL HDL అవన్నీ తప్పు. అసలు అన్ని ఫ్యాట్ బాడీ ఎందుకు పెట్టింది, ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసింది అంటే అటు జరగదు. 1 hour లేకపోతే జరగదు, 1 hour లేకపోతే నీరసపడతాం, 2 గంటలు లేకపోతే నీరసపడతాం, మళ్ళీ ఎప్పుడో కాసేపు ఒకరు తిన్నా ఉంటాం. అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలోనే ఉంటాం మనం. ఈ మెటబాలిజం ఏమి గంటలో ఫుడ్ లేకపోతే ఫ్యాట్ లోకి వెళ్ళిపోయి కరిగించుకోదు. అలా అయితే చక్కగా కొద్ది కాలం తినడం, ఫ్యాట్ కరిగించుకుంటది, అలా జరగదు. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోనే ఉంటాం. మీరు చెప్పినట్టు ఏమి తినడనుకోండి, ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలోనే ఉంటాడు. ఏమి ఒక 2-3 గంటలు తింటలేదు అనుకోండి, అప్పుడు వాడికి నీరసం వచ్చింది అంతే. అంతేగాని ఫ్యాట్ కరగదు. ఫ్యాట్ ఎట్టి పరిస్థితుల్లో కరగదు. ఎందుకు కరగదు అంటే ఫ్యాట్ కరగాలంటే ఇన్సులిన్ ఉండకూడదు. నో ఇన్సులిన్. ఇన్సులిన్ గనక ప్రొడక్షన్ లేకపోతే అసలు టాబ్లెట్ ఇవ్వకపోయినా మీకు బాడీ ఒక మోర్ దాన్ 24 hours తర్వాత 24 hours పైన మీరు ఏమి ఇవ్వకపోతే అప్పుడు దాకా వెయిట్ చేస్తుంటది. ఏదో ఇడ్లీ ఇస్తాడు, సమోసాన పెడతాడు, లేకపోతే రైస్ అన్న పెడతాడు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అలా వెయిట్ చేస్తానే ఉంటది.
కానీ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఉంటుంది. మీరు ఒక్కరో ఏదో ఛాయ్ తాగినా కూడా ఇన్సులిన్ వస్తుంది, ఇన్సులిన్ వచ్చింది. అట్లా ఏదో ఒకటి నేను మిమ్మల్ని మీకు 24 hours దాటిన తర్వాత అప్పటికి మీరు ఇవ్వట్లేదు అనుకోండి, ఏ ఫుడ్ అంటే బిస్కెట్ కానీ సమోసా కానీ చిన్న అసలు ఏది అసలు ఏ ఫుడ్, వాటర్ ఒకటే, మళ్ళీ జ్యూస్లు ఇచ్చినా దానికి కార్బోహైడ్రేట్. అందుకని ఏమి ఇవ్వకపోతే అప్పుడు ఇట్ విల్ థింక్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీథింగ్, అప్పుడు దెన్ ఇట్ విల్ స్టార్ట్ అన్నమాట. అప్పుడు ఫ్యాట్ కింద ఉన్న దాన్ని తీసుకొని అప్పుడు వాడతాం. అప్పుడు ఫ్యాట్ మెటబాలిజంలోకి బాడీని తీసుకెళ్తాం అనేది, లేకపోతే తీసుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో. అది అనమాట. ఇది ఈ మెటబాలిజము, మెటబాలిక్ షిఫ్ట్ అంటున్నాం దీన్ని. మెటబాలిక్ షిఫ్ట్ అంటే ఇప్పుడు నేను ఈ 40 రోజులు ఏం చేస్తున్నాం, ఈ మెటబాలిజం దాంట్లో మారుస్తున్నాం. అంటే మనం కార్బోహైడ్రేట్స్ తీసేసి ఫ్యాట్ మెటబాలిజంలోకి ఇస్తున్నాం అది. సో ఇప్పుడు ఏంటి డైట్ వద్దాం అంటే చాలా సైన్స్ ఉంది, కానీ ఇప్పుడు అసలు ఏంటి, ఇప్పుడు మనం ఇచ్చే డైట్లో మ్యాక్సిమము 70% ఫ్యాట్ ఇవ్వాలి. అయితే ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఏంటంటే ఫ్యాట్ ఇస్తే ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యిద్ది అనేది మొత్తం ప్రపంచంలో ఉంది, కానీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వదు. నెయ్యి తాగండి, ఎక్కువ తాగండి, నెయ్యి ఫ్యాట్ ఇది కీటోన్స్ కింద మారుద్ది, ఇది ఫ్యాట్ కింద మారుతుంది. బాగా తాగాను అనుకోండి, ఎక్సెస్ కీటోన్స్ బయటకు వెళ్ళిపోతాయి కానీ స్టోర్ కూడా చేసుకోదు. మరి ఫ్యాట్ కింద ఏం మారుద్ది? కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్, ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ట్రైగ్లిజరైడ్స్, అదే ఫ్యాట్. అదే అసలు అదే ఫ్యాట్. ఫ్యాట్ కింద కన్వర్ట్ అవడానికి ఉన్న అవకాశం అదే. అంటే అది ఫ్యాట్ అని కాదు, అది మీకు ఎనర్జీ కింద ఉపయోగపడుతుంది. మీకు లేదా సార్ మనకి ఎంత ఎనర్జీ 4,000 కావాలి, మిగతా మన రోజు మీద 5,000 చేస్తుంది అంటే 3,000 స్టోరేజ్ అది. కానీ ఇక్కడ నెయ్యి తాగారనుకోండి, నెయ్యి 2,000 క్యాలరీస్ కన్నా ఎక్కువ తాగారనుకోండి, ఆ ఎక్సెస్ మారుద్ది, కీటోన్స్ ఎక్సెస్ కీటోన్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి, ఉన్నది తీసుకెళ్తారు. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ తాగా, నాకు కావాల్సింది 2,000 శక్తి. సపోజ్ ఈ 1/2 లీటర్ 5,000 శక్తి వచ్చింది అనుకోండి, ఈ 3,000 ఎక్సెస్గా, ఈ ఎక్సెస్ స్టోర్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ అలా కాదు, స్టోర్ స్టోర్ అంతే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ డైటరీ ఫ్యాట్ ఎప్పుడైతే ఈ ఫ్యాట్, దీన్ని డైటరీ ఫ్యాట్ అంటాం, అంటే మన బయట నుంచి ఇచ్చే ఫ్యాట్, ఈ డైటరీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యిద్ది అనేదే ప్రపంచాన్ని ఇప్పుడు ప్రస్తుతం పాడు చేసింది మెయిన్. అంటే అందుకని నెయ్యి తింటలేదు, ఆయిల్ లెస్ ఫుడ్, పొలతాలు వీటికి వెళ్ళిపోయారు. మెయిన్ థింగ్ ఇది. సో ఈ 70% ఫ్యాట్ ఇస్తాము, 20% ప్రోటీన్ ఇస్తాము, ఒక 10% కార్బోహైడ్రేట్స్ అంటే కూరగాయలు అవి ఇవి ఇస్తాం. ఈ డైట్ లో ఏమవుతుంది అప్పుడు మాక్సిమం ఇక్కడ మీకు ఫ్యాట్ మాక్సిమం. ఈ ప్రోటీన్ కూడా మీకు ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సులిన్ అనేది కార్బోహైడ్రేట్స్ అయితే మీరు కార్బోహైడ్రేట్స్ తింటే ఇలా వచ్చింది ఇన్సులిన్, అంటే ఎమ్మటే వచ్చింది, పెరిగిద్ది. అంటే మీకు ఓపిక వచ్చింది. అందుకే ఇప్పుడు కూల్ డ్రింక్ తాగగానే బ్రహ్మాండంగా ఉంటుంది, ఐస్ క్రీమ్ తాగగానే మస్తుగా ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ వచ్చేసింది, ఓపిక వచ్చేసింది అన్నమాట. వాడండి ఇన్సులిన్ వచ్చేసింది. ఇది రోజులు ఏదైనా ఇప్పుడు మన జంక్ ఫుడ్ అన్ని కూడా మనకి బ్రహ్మాండంగా ఉండడానికి కారణం ఏంటంటే హైయెస్ట్ ఇట్లా వెళ్ళిపోతాయి కార్బోహైడ్రేట్స్. ఇన్సులిన్ ఎమ్మటే వచ్చేస్తుంది, తక్కువ టైంలో ఇలా షూట్ అయింది, అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అలవాటు అయిపోద్ది బాడీకి. ఏంటంటే ఎండోమార్ఫిన్, తర్వాత ఈ హ్యాపీనెస్ వచ్చేసి, అందుకని మనం ఒకసారి అలవాటు పడిన డ్రింకులకి మళ్ళీ వెళ్తూ ఉంటాం, అని ఆటోమేటిక్ బాడీ అలా అలవాటు చేసేసుకుంటుంది. సో ఇది ఒక రీజన్. ఇది ఇన్సులిన్. అదే నేను ప్రోటీన్ ఇచ్చాను అనుకోండి, ప్రోటీన్ అంటే ఎగ్స్ ఇట్లాంటివి ఇచ్చాను అనుకోండి, ప్రోటీన్ అప్పుడు కూడా ఇన్సులిన్ వస్తుంది, కాబట్టి ఇలా వచ్చింది.
కొద్దిగా ఎక్కువ తక్కువలో ఉంటది, ఎక్కువ టైం ఉంటది, లాంగ్ టైం. కొద్దిగా ఎక్కువ టైం ఉంటుంది. అంటే ఎక్కువ టైం వెంటనే వెంటనే ఆకలేదు, ఎమ్మటే ఆకలేదు. అదే మీరు మిగతా ఏదైనా తినండి, మంచి ఇడ్లీ తినండి, ఒక 5-6 ఇడ్లీలు, కాసేపటికనే ఆకలేస్తుంది. అదేంటి ఇప్పుడే తినొచ్చింది, గంటలో ఆకలి అవుతుంది. అందుకే రీజన్ ఇది ఎక్కువ ఫీడ్ వచ్చేస్తుంది. ఇది ప్రోటీన్కి ఇలా వచ్చింది. అదే ఫ్యాట్ తింటే ఇలా వచ్చింది. ఇది ఫ్యాట్ అంటే ఆల్మోస్ట్ నిల్ ఇన్సులిన్ లేదు, ఎక్కువ కాలం ఆ శక్తి ఉంటది, చాలాసేపు ఉంటది, రోజంతా ఉంటది ఫ్యాట్ తింటే, నెయ్యి తింటే, అవి తింటే అన్నమాట. ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. సో ఇప్పుడు మనం ఈ డైట్ లో మనం వీఆర్ గివింగ్ మ్యాక్సిమం ప్రోటీన్, ఫ్యాట్, ప్రోటీన్ తక్కువ ఇస్తున్నాం. సో మొత్తం మనం 70% ఫ్యాట్ ఇస్తాం, ఒక 20% ప్రోటీన్ ఇస్తాం, కొద్దిగా ప్రోటీన్ ఇస్తున్నాం. ప్రోటీన్ కూడా వస్తుంది ఇన్సులిన్, కానీ కొద్దిగా ఇస్తున్నాం. ఈ 10% కార్బోహైడ్రేట్స్ ఇస్తాం. కొద్దిగా కార్బోహైడ్రేట్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు, వాటిల్లో కొద్ది కార్బోహైడ్రేట్ ఉంటుంది, కాకపోతే అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అంటే స్లోగా వస్తుంది దానికి. ఇది మనం ఇచ్చే డైట్ లో ముఖ్యంగా ఇది అనమాట. సో ఈ ఫ్యాట్ కి కన్వర్ట్ చేస్తున్నాం బాడీని, ఫ్యాట్ మెటబాలిజంలోకి మార్చేసినప్పుడు ఏమవుతుంది బాడీ? సో మనం వీఆర్ నౌ రన్నింగ్ ఇన్ ఫ్యాట్ మెటబాలిజంలో ఉంటాము. మనకి కీటోన్స్ అనేవి డెవలప్ అయితే మనం ఎనర్జెటిక్ గా ఉంటాము. సో మనకి నో ప్రాబ్లం. సో ఆ విధంగా చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇన్సులిన్ అనేది లేదు, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? బంబార్డ్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ వల్ల వచ్చింది. అంటే సౌండ్ విపరీతంగా వచ్చడం వల్ల చెవులు పోయినాయి. ఇప్పుడు చెవులు మళ్ళా మనకి చెవులు సెన్సిటివ్ ఉండాలని మనం ఏం చేయొచ్చు, ఆ సౌండ్ కొన్నాళ్ళు ఆపేస్తాం, సైలెన్స్ లో ఉంటే ఆటోమేటిక్ గా డెవలప్ అయింది. ఆ విధంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ మనం తగ్గించేస్తాం, జీరో చేసేస్తున్నాం. అప్పుడు ఇన్సులిన్ లేదు, కానీ బతకాలి కాబట్టి ఫ్యాట్ మెటబాలిజంలోకి వెళ్తున్నాం. ఈ రకంగా మనం బండిని కొన్నాళ్ళు నడిపితే లోపల ఉన్న మొత్తం కూడా మీకు క్లియరెన్స్ అయిపోతుంది, ఒక బ్లడ్ లోనే కాదు మొత్తం. నేను ఏం చేశాను అనేది చూడండి మొత్తం. ఇప్పుడు డైట్ చూద్దాం. డైట్ ఇక్కడ నుంచే ఇంపార్టెంట్. వెళ్ళిపోవాలంటే చూడండి, నా డైట్ ఇది బొమ్మ. ఇది కూర, వెజిటబుల్ కూర. వెళ్ళండి. నా డైట్ ఇది. ఇది దోసకాయ వెజిటబుల్ కూర, దోసకాయ వాటితో కర్రీ. ఇది ఎగ్స్, ఇదేమో రా కొద్దిగా అన్ని క్యారెట్లు అవి చెప్తే ఏమేమి తినాలనేది. ఇలాంటి డైట్ అన్నమాట. ఇవి కొన్ని విత్తనాలన్నీ గుమ్మడి విత్తనాలు అట్లాంటివన్నీ, అవి కూడా ఏం చెప్తాను, లిస్ట్ ఇస్తాను. ఇవన్నీ నేను కొద్దిగా ఫ్రై చేసుకొని మసాలా పొడి వేసుకొని తినడానికి పెట్టుకున్నాను ఎక్స్ట్రాగా. స్టీమా? మామూలుగా నెయ్యితో వేపుకొని స్టీమ్ అసలు ఇక్కడ. ఇది కొబ్బరి కూడా ఎండు కొబ్బరి అంటే మీకు ఇది చూడండి. అసలు మీరు ఏం చేయాలనేది ఇక్కడ ఈ ఒక్క చార్ట్ జాగ్రత్త చూడండి. మీరు దాదాపు 116 days తినాలి. ఇది చార్ట్. మీరు చేయాల్సింది ఇది. ఇక్కడ నుంచి సరే థియరీ అంతా ఎంత చెప్పినా ఇది మీరు చేస్తే పక్కాగా అసలు మీకు డయాబెటిక్ అనేది అసలు ఉండదు. ఓన్లీ 116 days అంటే దాదాపు 3 నెలలు చిల్లర, అయితే 120 అంటే 4 నెలలు, 4 months. ఇక ఎవరు మధ్యలో ఎవరు ఏం చెప్పినా కొద్దిగా ఏదో ప్రసాదం తిన్నాను, కొద్దిగా ఏదో ఫంక్షన్కి వెళ్ళాను అంటే బ్రేక్, మళ్ళా అక్కడి నుంచి మళ్ళా మొదలు. అంటే ఏం ప్రమాదం జరగదు, అంటే మీ డైట్ బ్రేక్ అయిపోయింది, మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో మీకు ఎటువంటి
అంతే. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్. అక్కడి నుంచి మీరు చేసుకుంటే మళ్ళీ కొన్నాళ్ళు ఒక 20 days మళ్ళీ, అంటే అన్ని రోజులు పోయినట్టే, అంతే తప్పితే ఈ ప్రమాదం ఏం లేదు. ఈ దీంట్లో పౌడర్స్, టాబ్లెట్స్, ఏదో ఆయుర్వేదం బిళ్ళలు, అసలు ఏ బిళ్ళ లేదు, అసలు ఏవి ప్రోడక్ట్స్ కూడా లేదు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ డైట్ స్టార్ట్ చేసే ముందు మీరు అన్ని టెస్టులు చేయించుకొని నన్ను కలవాలి, ఫ్రీగానే నన్ను కలిసి నాకు చూపించినాక నా పర్యవేక్షణలో డైట్ చేయండి. ఎందుకంటే పర్యవేక్షణలో అంటే మీరు పక్కాగా చేస్తున్నారా లేదా అని, అంతే. ఈ చార్ట్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు, నేను చేసుకున్న అలాగే, నా ఎవరి పర్యవేక్షణలో లేను, కానీ ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. మీకు ఈ చార్ట్ పెట్టుకొని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అన్ని టెస్టులు చేయించి ఒకసారి నాకు చూపించి డైట్ స్టార్ట్. టెస్టులు మామూలు జనరల్ టెస్ట్లే రాసిస్తాను. అది మామూలు మనం లిపిడ్ ప్రొఫైల్, HbA1c, మార్నింగ్ ఫాస్టింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా, డి విటమిన్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మామూలు టెస్ట్లే. అవి చేసిన తర్వాత డైట్ అవే సేమే, మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు చేయించి మనం డైట్ స్టార్ట్ చేస్తాం. అంటే మనం ఎక్కడుంది డైట్, తర్వాత ఎక్కడ ఉన్నాం అని తెలుసుకోవాలి కాబట్టి. సో అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ డైట్ స్టార్ట్ చేసే ముందు ఆ టెస్టులు చేపించి, ప్లస్ డయాబెటిక్ బిళ్ళలు ఒక్కటి కూడా వాడకూడదు. ఇక్కడ చాలా సమస్య వస్తుంది, చాలా మంది ఇక్కడే బిళ్ళ వాడకపోతే ఏమైపోద్దో ప్రమాదం అంట. మీరు అలా వాడకుండా ఉంటేనే డైట్ చేయండి, లేకపోతే చేయండి. చక్కగా మీరేదో మీరు చేసుకుంటా, లేకపోతే ఇది కూడా పాటించుకోండి, సగం సగం. మీరు ఈ డైట్ స్టార్ట్ చేస్తే ఒక్క బిళ్ళ కూడా వాడకూడదు. ఎందుకంటే బిళ్ళ వాడితే మీ గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోద్ది. నీరసం కాదు, చాలా డేంజర్. మీకు గ్లూకోజ్ పెరిగితే ప్రాబ్లం లేదు, కానీ బాడీకి తగ్గకూడదు. అందుకనే చూడండి, బిళ్ళలు వేసుకునే వాళ్ళు టయానికి తినకపోతే పడిపోతున్నారు, అందుకని ఎమ్మటే వాడు తింటున్నాడు. అంటే ఏంటి, ఈ బిళ్ళ వేసుకున్నాక వాడు గ్లూకోజ్ తినాలి, అంటే అన్నం తినాలి, లేకపోతే షుగర్ తినాలి, లేకపోతే బెల్లం తినాలి, స్వీట్ తినాలి. ఆ సరిపడే ఎమ్మటే అది తినకపోతే వాడు పడిపోతున్నాడు. అంటే ఏంటి కారణం, వాడి గ్లూకోజ్ తగ్గిపోతుంది. దాన్ని హైపోగ్లైసిమిక్ అంటారు. అంటే తగ్గిపోవటం డేంజరు, పెరగటం ఓకే, డేంజర్ కాదు. బాడీ టెంపరేచరు మీకు 100, 110 వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఉండాల్సిన టెంపరేచర్ కన్నా బాగా తగ్గిందంటే ఆడు అసలు పోయినట్టే. ఎందుకంటే బాడీ అలా సెట్, అది బాడీకి ఉండాల్సిన టెంపరేచర్ కన్నా తక్కువ రాకూడదు, కానీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ. అందుకని బాడీ దానంతట అదే బాడీ టెంపరేచర్ ని కిందకి పడేది, ఎట్టి పరిస్థితుల్లో పడేది. బాడీ గ్లూకోజ్ కూడా అంతే, మిమ్మల్ని కిందకి పడేది. మీరు అది ఇక్కడ ప్రాబ్లం. అందువలన పని చేయటం కాదు, ఈ ఫుడ్ లో కార్బోహైడ్రేట్ లేదు, గ్లూకోజ్ అసలు లేదు, గ్లూకోజ్ ప్రొడక్షన్ లేదు. మీరు ఈ బెల్ల వేస్తే గ్లూకోజ్ ఇవ్వాలి. అసలు మీరు ఈ బెల్ల ఏం చేస్తుంది, మీలో గ్లూకోజ్ ని తీసేస్తుంది. మీరు గ్లూకోజ్ ఇవ్వలేదు అనుకోండి, మీకు ఉండాల్సిన గ్లూకోజ్ కన్నా డేంజర్ అయిపోతుంది. అందుకు ఇప్పుడు మీరు ముందేసినా తర్వాత వేసిన బెల్ల ఏం చేసినా మీ గ్లూకోజ్ ని తీసేస్తుంది, తగ్గిస్తుంది. ఇప్పుడు మీరు గ్లూకోజ్ పెట్టట్లా, ఫుడ్ పెట్టట్లా, అన్నం పెట్టట్లా, చపాతీ పెట్టట్లా, ఇడ్లీ పెట్టట్లా, బెల్ల వేస్తానంటున్నారు. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా డౌన్ అయితే. అందుకని బెల్ల వాడకూడదు. అయితే దేర్ ఇస్ ఏ టెక్నిక్ ఉంది. జనరల్ గా కొంతమంది భయపడుతున్నారు, ఈ ఏమవుద్ది, తగ్గిపోద్దేమో, అంటే సడన్ గా తగ్గచ్చేమో, ఎందుకంటే బెల్ల వాడతలేదు, తింటున్నాం,
అందుకని సిజిఎం అని ఒకటి ఉంది, సిజిఎం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్. అది పెట్టుకుంటే డబ్బులు పోయినా మన గ్లూకోజ్ ఎలా ఉంది 24 అదంతా అది పెట్టేసుకుంటే మీరు సేఫ్ గా మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. అంటే అసలు ముందు మీకు 15 రోజులు అర్థమైపోద్ది మీకు నిజంగా ఏం జరుగుతుంది అనేది. ఇక బాగానే ఉందని 15 రోజులు బాగానే ఉందనుకోండి ఈ డైట్ కి, మీరు తర్వాత ఎందుకు పెట్టుకోవాలి, మీకు అర్థమైపోతుంది. అప్పుడు తర్వాత నుంచి మామూలుగా చూసుకోండి, పొద్దున్నేనో మధ్యాహ్నమో ఎప్పుడోసారి చూసుకుంటా ఉంటే అది ఒకసారి అంటే భయం ఉంటే, నాకైతే అసలు అవసరం లేదని చెప్తాను ఏదైనా ఉంటే. సో ఇక్కడ డైట్ ఎలా చేయాలి అనేది జాగ్రత్త చూడండి. ఫస్ట్ టెస్ట్లు చేయించుకోవాలి. రెండోది ఎట్టి పరిస్థితుల్లో ఒక్క బిళ్ళ, అరబిళ్ళ, పావు బిళ్ళ కూడా వాడకూడదు. చాలా ఇంపార్టెంట్. ఆపేస్తా లేకపోతే ఈ డైట్ది పెట్టు, ఒకసారి పెడతావా, మళ్ళా పెట్టు.